హలో హాయ్ ఫ్లాష్ న్యూస్. ఈవేళ ఈవినింగ్ టుడే అప్డేట్స్ ఎండోమెంట్ ఆఫీసర్స్ 2025కి సంబంధించి. మిత్రులారా, మనం అందరం అనుకున్నట్టుగా గడిచినటువంటి మాసం క్రితం నుంచి మనం ఈఓ నోటిఫికేషన్ అన్నీ వస్తున్నాయి. తప్పనిసరిగా ప్రతిరోజు ఇంచుమించు ఒక నోటిఫికేషన్ పెట్టి మిమ్మల్ని నేను అలర్ట్ చేశాను. అందులో భాగంగా 137 పోస్టులు డైరెక్ట్గా రాబోతున్నాయి. అందులో అందరికీ గొప్పగా ఆశించేటువంటి గ్రేడ్ 3 ఈఓ చూడండి, ఇక్కడ గ్రేడ్ 3 ఈఓలో 104 పోస్టులు మనకు రాబోతున్నాయి ఇందులో. ఇది ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఎన్ని పెరుగుతాయి నేను తర్వాత చెప్తాను. అండ్ వన్ మోర్ ఇష్యూ మిత్రులారా, తర్వాత డిప్యూటీ కమిషనర్ 6, అసిస్టెంట్ కమిషనర్ 6 మరియు గ్రేడ్ 1 ఈఓ 6 ఈ పోస్టులు ఉన్నాయి. జూనియర్ అసిస్టెంట్ ఉన్నాయి. ఇంకా వైదిక సిబ్బంది మనది కాదనుకోండి. ఇది ప్రధానమైనటువంటి అంశం. కాబట్టి నిన్న మీరు ఈ వివరాలను సాయంకాలం ముఖ్యమంత్రి గారు వివరించిన తర్వాత అందరిలోనూ ఒక జోస్ వచ్చింది. కారణం ఏంటి అంటే, ఇప్పటి వరకు కూడా అందులో గ్రూప్ 2 1:2 లిస్టులోకి వచ్చిన వాళ్ళతో సహా రాని వాళ్ళు, న్యారోలో మిస్ అయిన వాళ్ళు, మనం ప్రభుత్వ జాబ్ రాలేదు, కొద్దిలో మిస్ అవుతున్నామని బాధపడుతున్న సందర్భంలో ఈ నోటిఫికేషన్ వచ్చింది. ప్రతిసారి నేను మీకు చెప్తున్నా, ఎటువంటి ఖచ్చితమైన సమాచారం లేనిది నేను ఎట్టి పరిస్థితుల్లోనూ వీడియో చేయనని మీకు అందరికీ తెలిసింటుంది, నన్ను ఫాలో అయ్యే వాళ్ళకి అందరికీ. మొన్న మే 4వ తారీఖు మన శ్రీ మేఘన థింక్ ట్యాంక్ ఇదే ఛానల్లో ఏమని పెట్టామండి, 2 నెలల కనీసం నోటిఫికేషన్ రాకూడదని కోరుకోండి అని తమ్ముడేలు పెట్టా. మీరు గమనించింటారు, అంత ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్. అందుకనే చాలా తక్కువ టైం వస్తుంది. ఆ తక్కువ టైంలో మనం విన్నవాళ్ళ. లాస్ట్ టైం ఈఓ గ్రేడ్ 3 ఇది 60 పోస్టులు ఉండేవండి. ఈసారి మీకు 104 పోస్టులు వచ్చాయి. ఇంకా పెరుగుతాయి కూడా. ఇది ముఖ్యమైనది. ఒక్కొక్క దానికి అర్హత ఇప్పటి వరకు కూడా ఆ డిగ్రీ లెవెల్తో ఇవన్నీ రాయవచ్చు. ఇక అసిస్టెంట్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్ వీటికి అన్నింటికీ కూడా డిగ్రీతో పాటు లా ఉండాలి. అవి ఎలా ఉండాలి, ఇంకా ఏమేమి ఉండాలో స్పెసిఫికేషన్స్ మరో వీడియోలో వివరిస్తాను. ఆ చాప్టర్ అక్కడ పక్కన పెట్టండి. ఇప్పుడు ఏమిటి అంటే, అందరి ఆలోచనలో కూడా ఇంకా మనకు సమయం అనేది ఏమాత్రము లేదు. ఆల్రెడీ నెలన్నర క్రితమే నేను వీడియో పెట్టినప్పుడు మీలో చాలామంది అలర్ట్ అయ్యారు. వాళ్ళు ఆల్రెడీ బ్యాచ్ వాళ్ళు ప్రిపేర్ అయిపోయారు కూడా. అంటే మీరు గమనించండి, ఈ ఛానల్ ఏదైనా వచ్చిందంటే 100% ఇంచుమించు మనం వాస్తవం ఉంటుంది అన్నది అర్థం చేసుకోవాలి. ఇందులో ఇంకా మీరు చూడండి, రేపటి నుంచి ఎక్కడెక్కడ మూలల్లో ఉన్నటువంటి అన్ని పుస్తకాలు రకరకాలవన్నీ వచ్చేసి అట్లా మార్చేసి మీకు దాడి చేస్తాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. పరీక్షలకు ఏది అవసరమో అది చదువుకోండి. ఎంత అవసరమో అంత ఖచ్చితంగా చదవండి. అలాగే గత ప్రిపరేషన్లో ఏవైతే వచ్చాయో దాన్ని మించి మనం చదవాలా. బేసిక్స్ మర్చిపోకూడదు, అలాగనే అడ్వాన్స్డ్కి వెళ్లకుండా ఉండకూడదు. ఈ నినాదంతో మీరు వెళితే వాడు పేపర్ ఎలా ఇచ్చినా మీరు ముందంజలోకి వెళ్ళగలుగుతారు. నిన్న మనం ఏం చెప్పుకున్నాం, 80% టార్గెట్ పెట్టుకొని మనం ప్రిపేర్ అవ్వాలని నిన్న మనం మే 5న ఒక వీడియో చేసుకున్నాం. మీరు గమనించారు. అది స్టిల్ వీడియో రన్ అవుతుంది కూడా యూట్యూబ్లో, మీరు గమనించారు. కాబట్టి ఈ విశేషాలను మీరు అర్థం చేసుకోవాలి. ఫస్ట్ ఎండోమెంట్ ఫోకస్ మనం గట్టిగా కూడా చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇందులో శ్రీ మేఘన పాత్ర ఏమిటి? 2021లోనే నోటిఫికేషన్ వస్తున్నట్టు మొట్టమొదటిసారి వీడియో చేసింది మనం. అది యూట్యూబ్లోనే ఉంది, మీరు గమనించండి. ఇప్పటికీ కూడా ఆ తర్వాత చాలా కాలానికి అందరూ అలర్ట్ అయ్యారు. అప్పటికే మనం పెట్టిన హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ అనేటువంటి ఏదైతే ఉందో, ఇది హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ కొత్త పద్ధతిలో వాడు సిలబస్ పెట్టాడు. దాన్ని మనం తయారు చేసుకున్నాం. ఈ తయారు చేసే ముందు మీకు అందరికీ కూడా దీని గురించి అవగాహన ఉండాలి. కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి డెమో పీడిఎఫ్ అండ్ టెస్ట్ కోసం ఈ నెంబర్కి వాట్సాప్ పెట్టండి. అడ్మిషన్ కోసం రిక్వెస్ట్ పెట్టండి. ఈ డౌన్లోడ్ యాప్ శ్రీ మేఘన థింక్ ట్యాంక్. ఇప్పుడు మనం విషయంలోకి వెళ్దాం. ఈ ఎగ్జామ్ కొట్టాలి అంటే ఫస్ట్ నేను ఏదైనా అన్నిటికీ ఒకటే సిలబస్ పెడతాడని నేను అనుకుంటున్నాను. ఇంచుమించు ఇంకేదైనా యాడ్ అయితే నేను మళ్ళీ మీకు వివరిస్తాను. ఫస్ట్ గ్రేడ్ 3 అందరి ఆలోచన ఇది. కాబట్టి గ్రేడ్ 3లో మనం ఫస్ట్ గమనిస్తే ప్రిలిమ్స్లో మీరు గాన మనకి 150కి ఉంటే
ఇందులో జిఎస్ 50 మార్కులకు ఉంటుందండి. ప్లస్ ఎండోమెంట్ వచ్చేసి 100 మార్కులకు ఉంటుంది. అంటే ఏది కీలకం? ఎండోమెంటు. రైట్. ఇక మెయిన్స్లో మీరు గమనించాల్సింది ఏంటంటే జిఎస్ 150 ఉంటుంది, ఎండో 150, అంటే ఎండోమెంట్ పేపర్ 150, మొత్తం 300 మార్కులకు ఉంటాయి. రైట్, క్లారిటీ వస్తుంది కదా. రైట్ మిత్రులారా, ఇందులో మీరు గమనించాల్సింది ఇంకా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చదువుదాము అప్పుడు ఇప్పుడు అని కాదు. ఇప్పటికే బాగా ఆలస్యమయ్యారని కూడా నేను చాలాసార్లు మీకు వివరించాను. మా సాయశక్తుల కృషి చేస్తూనే ఉన్నాం. మీకు అనేక సార్లు నేను చెప్పాను, చెప్పిన ప్రతి మాటకి కట్టుబడి మనం వర్క్ చేస్తూనే ఉంటాము అని. ఆడుకు దొబ్బే ఎదవలు ఎప్పుడు ఆడుకు దొబ్బుతుంటారు, వాళ్ళ గురించి వదిలేయండి. కానీ మీకోసం కష్టపడుతున్న వాళ్ళని మీరు గుర్తించండి, గట్టిగా కూడా మీరు వారితో కలిసి పనిచేయండి, సక్సెస్ అవుతారు. ఇది నేను ఎప్పటి నుంచోనే చెప్తున్నా. రిక్వెస్ట్ పెట్టగానే ఫస్ట్ ఫోన్ కాల్ నేను చేసి ఏమిటయా ఏం చదువుతున్నారు, ఇది చదవాలనుకుంటున్నారని ఖచ్చితంగా కనుక్కుని ఏకైక వ్యక్తిని ఈ రాష్ట్రంలో దేశంలో కూడా మీరు గుర్తించాను. ఎవరికి అంత ఓపిక లేదు. ఏం పర్సనల్ లైఫ్ అంతా వదిలేసి చేయాల్సిన అవసరం ఏందో ఒక పిఆర్ఓకి ఫోన్ ఇస్తే వాడు చేసుకుంటాడు కదా. కానీ ఐఎమ్ నాట్ లైక్ దట్. ఇది మీరందరూ గుర్తిస్తారని ఆశిస్తూ ఉండ. అందుకే యాప్లో ఫీజు పెట్టలేదు. మనం వరుసగా మాట్లాడి క్లారిటీ ఇచ్చిన దాన్ని ఖచ్చితంగా అమలు చేసి ఖచ్చితంగా ఎగ్జామ్ వరకు సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్తున్నా. ఈ రకమైన కృషి చేయడానికి తపన ఉండాలి. పిల్లలకు మంచి సబ్జెక్ట్ అందించాలన్న ఆలోచన ఉండాలి. అంతేకాకుండా చివరి వరకు ఆన్సరబుల్గా ఫోన్ లిఫ్ట్ చేస్తున్నామంటేనే దాంట్లో నిజాయితీ ఉందని, క్రమశిక్షణ ఉందని, అది ఫస్ట్ మనం గుర్తించాలా. మళ్ళీ అప్పుడు చేస్తారు ఇప్పుడు చేస్తారు అనేది సోదే ఉండదు, మీరు గమనించింటారు. సో ఇది మీరు ఫస్ట్ గమనించండి. అంతేకాకుండా ఆ మేధో సంపత్తి, ఆ మేధస్సును గుర్తించండి. ఎంత స్కిల్గా, ఎంత నైపుణ్యంగా, ఎంత థరో సబ్జెక్ట్తో మీకు అందిస్తున్నామని. ఇందులో మీరు గమనించింటారు ఎండోమెంట్ ఆఫీసర్స్. చూడండి, ఈ మెటీరియల్ నుంచినే మనం టెస్ట్ సిరీస్, ఈ మెటీరియల్ స్వయంగా మనం తయారు చేసుకొని మీకు టెస్ట్ సిరీస్ రూపంలో అట్లాగే సూపర్ మెంటార్షిప్ రూపంలో వస్తున్నాయి. ఇందులో ఫస్ట్ మనం ఏం చేసాం, ఇచ్చిన ఈ పేపర్కి ఏదైతే 12 చాప్టర్స్ ఉంటాయండి దీంట్లో, అందులో 10 మంది ఎక్స్పర్ట్స్, అందులో డాక్టర్ కట్టుమూరి చంద్రశేఖరం గారు కొంత పాత్ర, కీలకమైనటువంటి పాత్ర. ఆ రకంగా మళ్ళీ హిందువుల పండుగలకు ఒకరు, అట్లాగే మళ్ళీ దేవాదాయ చట్టం, నేను ఈఓ విధులు, అలాగే ఉపనిషత్తులు పురాణాలు వాళ్ళు, దేవాలయాల ఆగమలు, ఇలా ప్రతి ఎక్స్పర్ట్స్ బృందం అంతా కలిసి తయారు చేసింది. అందుకే లాస్ట్ టైం మనం అంతా సక్సెస్ అయ్యాం. ఫిలిమ్స్లో 100కి 90 రావడానికి కారణం వెనుక కూడా అది. అలాగే 100 బిట్లు కదా 90, అలాగే మెయిన్స్లో 152 వచ్చాయి. కారణం ఎండోమెంట్, జిఎస్లో కూడా ఎండోమెంట్లే ఇచ్చాడు, అందువల్ల ఆ బిట్లు మనం వచ్చింది. అట్లాగే మీలో నేను ఒకటి గ్యారెంటీగా చెప్తున్నా, రకరకాలైనటువంటి పుస్తకాలు, రకరకాలైనటువంటి ఆలోచనలతో మీ ముందుకు వస్తాయి. బీ కేర్ఫుల్ చెప్తున్నా. మీకన్నీ పరిష్కరించేసి చెత్తంతా తీసేసి సోది లేకుండా సూటిగా స్పష్టంగా మీకన్నీ కూడా అందించి ఉన్నాము అంటే, అవి ఒక బుక్ 4-5 సార్లు చదివేస్తే, ఒక్కొక్క టెస్ట్ మీరు 3 సార్లు చేసేస్తే మీకు అందులో ఒక పర్ఫెక్ట్నెస్ వస్తుంది, కూల్గా వస్తుంది. అటు బేసిక్స్ ఇటు అడ్వాన్స్డ్. బేసిక్స్ వదలకూడదు, అడ్వాన్స్ని చేరకుండా ఉండకూడదు. రెండింటిని కలుపుకొని సమన్వయంతో కోఆర్డినేట్ చేసుకుని మీరు వెళ్ళగలగాల అన్నది నా ఉద్దేశం. సరిగ్గానా హిందూ ఫిలాసఫీలో నిలబెట్టాలనుకుంటే 10 బిట్లతో నిలబెట్టేయచ్చు. అందుకనే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకొకటి ఏంటంటే, చాలామంది జనరల్ స్టడీస్లో మా దగ్గర కొంత ఉంది అవగాహన అంటాడు. ఉండడం మంచిది, వెల్ అండ్ గుడ్, మీరు గొప్పగా ఉన్నారు, కానీ కాస్త కేర్ తీసుకోమని అంటాడు. కొత్త ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకుని దానిపైన ఎక్కువ ఫోకస్ చేయాలి. 2 సమానంగా రేపు బండి లాగితేనే మనం ఈవో పోస్ట్ తీసుకురాగలము. అందుకనే మనం జిఎస్లో ఎంతో కృషి చేసాం. చూడండి, ఒక స్టేట్ తీసుకుని 9 రకాల సబ్జెక్టు చెప్పడం చాలాసార్లు చూపించాను కాబట్టి ఈరోజు చూపించట్లా. ఇది ఆంధ్రప్రదేశ్ స్పెషల్ బుక్, చిన్నది. దీంట్లోనే కథ అంతా నడిపిస్తూ ఉంటాం, వస్తుంటాయి. మీరు చాలామంది తెలుసు. ఇది ఇంకా ఒక స్టేట్ తీసుకుని 9 రకాల సబ్జెక్టు కలపడం అన్నారు. ఇలా ఎన్నో విభిన్నమైనటువంటి అవకాశాలతో తీస్తున్నాం. మీరు ఏమండి బిట్ తెప్పించడం అనేది, ఏపీపీఎస్ అనేది ఇది ఒక జూదం, తెలివైన జూదం. ఇట్లాంటి దాంట్లో మనం బిట్లు తెప్పించడానికి ఇంత ప్రయత్నం చేస్తున్నామంటేనే ఆ సిన్సియారిటీని గుర్తించాల్సినటువంటి అవసరము ఉన్నది. ఏదో ఒక బిట్ వచ్చింది, 2 బిట్లు వచ్చిందని ఆ బిట్టు చూపించేయడం కాదు. ఎన్ని బిట్లు వస్తే అన్నీ చూపిస్తూ అన్నీ చెప్తూ ఇంత వర్క్ చేయడం అనేది ముందర ఇంపార్టెంట్ కదా. ఫస్ట్ ఆన్సరబుల్గా ఉండడం ఇంపార్టెంట్ కదా. ఫస్ట్ ఫోన్ లిఫ్ట్ చేయడం ఇంపార్టెంట్ కదా. మాట్లాడడం ఇంపార్టెంట్ కదా. సో ఇది చాలా ఈ పనులన్నీ చేసానా లేదా మీరు గమనించి, నాతో చాలా వేలాది మంది గ్రూప్స్లోనూ లేదా లాస్ట్ టైం ఎండోమెంట్లో అందరూ నాతో అసోసియేట్ అయి ఉన్నారు కదా.
ఇంత వర్క్ చేస్తూనే ఉన్నాం. చాలామంది అంటున్నారు, ఎందుకు గోపాల్ రెడ్డి ప్రతిసారి ఇది పెడేస్తున్నాడు, ఏది ఎండోమెంట్ అనుకున్నాను. ఇప్పుడు అర్థమైందండి ఏమిటన్నది. కాబట్టి బీ కేర్ఫుల్. తప్పనిసరిగా మనం ముందంజలోకి రావడానికి ఇది ఒక అవకాశంగా తీసుకోవాలా. వీడియో లెంత్ అవుతుంది అనుకోకుండా కాదు. ఫస్ట్ మనం ఒక ప్రణాళిక ఇస్తాను. మనం ఏమేమి చేయబోతున్నామో చూడండి మిత్రులారా. ఒక ప్రణాళిక ప్లాన్ ఏమేమి ఇస్తామంటే, ఫస్ట్ మనం ప్లాన్లో 2 మంత్స్లో ఈ సిలబస్ కవర్ చేసేటువంటి ప్రణాళిక నేను ఇస్తాం. ఈ ప్రణాళిక అనేది పక్కాగా అమలు ఉంటుంది. మీరు గమనించే మనం ప్లాన్ ఇచ్చామంటే, లాస్ట్ టైం మీరు గమనించే గ్రూప్ 2 వాళ్ళు గమనించారా? టెస్ట్ సిరీస్ అప్ టు ఎగ్జామ్ అని 2024 జూలైలో అనుకుంటా ప్రకటించాం. కానీ అందరూ డిసెంబర్లో ఎగ్జామ్ అయిపోతుందని అప్పుడు అనుకునేవాళ్ళు. కానీ అది ఫిబ్రవరి వరకు వెళ్ళింది. అప్పటి వరకు కూడా అదే ఫీజు తోటి నడిపించడం మీరు గమనించే ఉంటారు. ఎంత ఓపిక ఉండాలంటే ప్రతిరోజు కొత్త బిట్లు, అది కూడా కాపీ కాకుండా ఓపికగా ఎప్పుడు ఎవరు ఎక్కడ అడిగినా ఆ బిట్టు నేను చూపించగలరు. ఇదిగోరా ఈ బిట్టు ఫలానా పుస్తకంలో ఉందిరా, ఇదో ఈ బిట్టు ఫలానా పుస్తకాన్ని అధ్యయనం చేసి రాసామురా అని ఇంత స్టడీ చేసి ఇంత దీనిగా చేస్తున్నామంటే ఆ కృషి గమనించండి. అందుకనే ఈ 2 months ప్లాన్లో మీరు చూడండి. అట్లాగే మీరు ఇక్కడ గమనిస్తే సూపర్ మెంటార్షిప్ కోర్స్ అనే గురించి నేను చెప్పాలి. అది భారతదేశంలో ఫస్ట్ టైం మనం కొత్తగా పెట్టాం. మెంటార్షిప్ అనే పదం పాతది, కానీ అనుసరిస్తున్న పద్ధతి కొత్తది. దయచేసి గమనించండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రామాయణంలో విశ్వామిత్రుడి పాత్ర, ఆ పాత్రలో ఏ అంశాలు కీలకం, ఏ ఘట్టాలు కీలకం, ఎక్కడ బిట్ వస్తుంది, ఏమి చదవాలా అని వివరంగా ఒక వ్యూహం రాసింటారండి. అది ఇండియాలో ఎక్కడైనా రాస్తున్నారండి? అది శ్రీ మేఘనా థింక్ ట్యాంక్ యాప్లో అది ఒక ప్రత్యేక ఫీచర్గా ఉంటుంది. మీరు గమనించి ఉంటారు. మీరు ఇక్కడ కానీ వెళితే మీరు ఇక్కడ శ్రీ మేఘనా థింక్ ట్యాంక్ యాప్లో ఇక్కడ అవన్నీ రాయబడి ఉంటాయండి. మిత్రులారా, నేను ఇంకా మీతో మాట్లాడుతూనే ఉండా. ఈ 2 months ప్లాన్ ఇస్తారు. ఇందులో ఫస్ట్ మీరు టెస్ట్ సిరీస్ బాగా రాయడానికి ప్రయత్నం చేయాలి. ఈ టెస్ట్ సిరీస్ కూడా మీరు గమనిస్తే టాపిక్ వైజ్ టెస్ట్ సిరీస్ ఇస్తారండి. టాపిక్ వైజ్ టెస్ట్ సిరీస్ కూడా ఇస్తారు. ఈ టాపిక్ వైజ్ టెస్ట్ సిరీస్లో సూపర్ మెంటార్షిప్ను ఉపయోగించుకుని మీరు మీ ప్రిపరేషన్ కొనసాగించాల్సి ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది? డైవర్ట్ అవ్వరు, దారి తప్పరు. ఏం చదవాలని చదువుతారు, ఎంత లోతుగా చదవాలని చదువుతారు, ఏ బేసిక్స్ అవసరమో ఆ బేసిక్స్ చదువుతారు. అట్లా మీరు సక్సెస్ అవుతారు. ఫస్ట్ టైం నేను ఇవాళ చెప్తున్నా, మళ్ళీ 2 months పాటు ఈ టాపిక్ వైజ్ టెస్ట్ సిరీస్కి యాడ్ ఆన్ చేస్తూ ప్రతిరోజు డైలీ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ మళ్ళీ గ్రూప్ 2 వాళ్ళకి లాగే మీకు కూడా ఇంట్రడ్యూస్ చేయబోతున్నాము. అంటే డైలీ టెస్ట్ సిరీస్ రాసేది రాసుకుంటూ ఉంటారు, ఇక్కడ టాపిక్ వైజ్ చదివి రాసుకుంటూ ఉంటారు ఇవి కూడా. అంతేకాకుండా మిత్రులారా, ఫస్ట్ టైం నన్ను చాలామంది అడిగారు, ఇంత నాలెడ్జ్ ఇంత ఎక్స్పర్ట్ టీం పెట్టుకొని మీరు ఎందుకు వీడియో ఎక్స్ప్లెనేషను ఇవ్వకూడదు సార్, దయచేసి ఇవ్వండి అని. అది కూడా సాధ్యం చేయడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయిన తర్వాత ప్రకటిస్తా. అప్పుడు వీడియో ఎక్స్ప్లెనేషన్ ఉండొచ్చు, అలాగే సెకండ్ పేపర్ కూడా ఆన్లైన్ క్లాసులు కూడా సోది లేకుండా సూటిగా స్పష్టంగా చెప్పేటువంటి ప్రయత్నం చేయడానికి ఏర్పాట్లు అవుతున్నాయి. అయిన తర్వాత ప్రకటిస్తా, అవ్వకపోతే ప్రకటించడం. ఇది కానీ ఒక హింట్ మీకు ముందు ఇస్తూ ఉండా. కాబట్టి దీన్ని ప్రత్యేకించి చేయాలి. ఇప్పుడు డైలీ టెస్ట్ సిరీస్ మీరు రాసుకుంటే బుర్రకెక్కుతూ ఉంటుంది. అట్లాగే టాపిక్ చదివి రాసుకుని అనుకోండి, అది కూడా ఎక్కుతూ ఉంటుంది. అట్లాగే సూపర్ మెంటర్షిప్లో ఇదిగోరా ఇలా చదవరా, ఇదిగోరా ఇది వదిలేరా, ఇదిగోరా ఇది పట్టురా, ఒరే ఇది మర్చిపోతురా అని చెప్పేదే సూపర్ మెంటర్షిప్ కోర్స్. మెంటర్షిప్ కోర్స్ అంటే రోజు మే 5వ తారీఖు ఒక టాపిక్ ఇచ్చేది చదవండి అని దానికి ఒక చిన్న పీడిఎఫ్ లింక్ చేసి ఆ పీడిఎఫ్లో వచ్చే 10 బిట్లు కాదు, గట్టిగా వర్క్ చేయాలా. దయచేసి గమనించండి. ఫస్ట్ ఈ సిన్సియర్టీని వర్క్ని గమనించండి. ఫస్ట్ రండి, పాజిటివ్ వైపులోకి రండి, అప్పుడు సక్సెస్ అవుతారు. బుర్ర నిండా నెగిటివ్ ఫీలింగ్ పెట్టుకోకుండా ఫస్ట్ గమనించండి, అన్నీ పరిశీలించండి. ఒకరోజు కాదు, వారం రోజులు పరిశీలించండి. అప్పుడు మీకు తెలుస్తుంది శ్రీ మేఘనా థింక్ ట్యాంక్ అని. థింక్ ట్యాంక్ అంటే ఏంటో తెలుసా? మేధోతోటి అని, అందుకే ఆ పేరు పెట్టాం. కాబట్టి ఇది ప్రత్యేకించి గమనించవలసిందిగా నేను కోరుకుంటున్నాను. అందుకని ఇంక ఇవన్నీ మీరు ఆలోచన చేసుకొని ఏమాత్రము ఆలస్యం చేయకండి. మీరు ఓన్గా చదువుతారా, మా హెల్ప్ తీసుకొని చదువుతారా, మీరు ఇంకా ఎక్కడన్నా అది మీ ఇష్టం. చాయిస్ ఈజ్ యువర్స్, ఇట్ ఈజ్ అప్ టు యూ. బట్ ప్రిపరేషన్ మాత్రం వెంటనే స్టార్ట్ చేయాలా. గట్ ఇట్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది చాలా
ఇంపార్టెంట్. కానీ నిపుణుల గైడెన్స్‌లో వెళ్ళాలి. ఎటు పడితే అటు మధ్యలో డైవర్ట్ అయిపోయి ఎవడో ఒక పిల్లోడొస్తాడు. "అరే! ఈ బుక్ ఏంటి ఇంత చిన్నగుందా? ఇది కాదు ఇంకోటి చదువుదాం" అంటాడు. ఏటి చదువుతావు ఇంకోటి? అది పోతది. అది నాశనం చేసేస్తది మనుషుల్ని. కాబట్టి అది చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ ఫ్రెండ్స్ ఇష్టమైతే ఓ బిర్యానీ పెట్టించండి సరిపోద్ది. అంతే తప్ప ఇందులోకి లాక్కరాకండి. ఇట్లాంటివి చాలా ఉంటాయి. ఇట్లా మాట్లాడుతున్నాను మళ్ళీ నన్ను నెగెటివ్‌లోకి తీసుకొచ్చి నన్ను ఇబ్బంది పెట్టబాకండి. సో, కాబట్టి ఈ రకమైనటువంటి ధోరణి ఉండాలా. అర్థమవుతుందా మిత్రులారా? సో, ఇది ఏ ఛాయిస్‌తో మీరు చదవగలిగితే ఆ ఛాయిస్‌తో చదవండి. వెంటనే నిన్ననే చెప్పాను మే 5 నుంచి ప్రీమియం బ్యాచ్ స్టార్ట్ అయిందని. సో, దానికి ఇంక మే 5 అంటే ఈవేళ మే 6 కాబట్టి ఇంక కంటిన్యూ అయిపోండి మీరంతా. ఏ మాత్రం టైం వేస్ట్ చేయవద్దు. అర్థమవుతుందా మిత్రులారా? సో, ఇంక నేను చెప్పాల్సిందంతా చెప్పాను. సో, రేపు మళ్ళీ మంచి మంచి వీడియోస్ పెడుతుంటాను. మీరు అలాగా ఫాలో అయ్యి చక్కగా చదవండి. ఆల్ ద వెరీ బెస్ట్. మీ డాక్టర్ గోపాల్ రెడ్డి.